బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరోయిన్ రాశి ఖన్నా స్వల్పంగా గాయపడ్డారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేశారు. ఒక సినిమా షూటింగ్లో కథ డిమాండ్ మేరకు చాలా రిస్క్ ఉన్న యాక్షన్ సీన్లో ఆమె పాల్గొన్నారు. అందువల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. రీసెంట్గా ది సబర్మతి రిపోర్ట్తో మెప్పించిన ఆమె ఫజీ 2 వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమెకు గాయాలైనట్లుగా మనకి సమాచారం అందుతుంది. గాయాలతో ఉన్న ఫోటోలు షేర్ చేస్తున్న రాశి ఖన్నా ఇలా తెలిపారు. ఒక్కోసారి కథ డిమాండ్ చేస్తే గాయాలను కూడా లెక్క చేయకూడదు. ఈ క్రమంలో మీ గాయాలు కూడా ఒక్కోసారి మీ శరీరం, మీ శ్వాస మీద ప్రభావం చూపవచ్చంటూ పోస్ట్ చేశారు. షూటింగ్లో చిన్న చిన్న గాయాలైనట్లుగా రాశి ఖన్నా తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఇప్పుడు రాశి ఖన్నాకి స్వల్ప గాయాలు అనుకోవచ్చా? థ్యాంక్ యూ. నాకు యాక్చువల్గా రాశి ఖన్నా మనం చూసుకోవచ్చు, ఇండస్ట్రీలో టాలీవుడ్ లో తనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మొదట్లో కెరీర్ మొదట్లో అన్ని గ్లామర్ పాత్రలు చేసినటువంటి రాశి ఖన్నా ఇప్పుడు తన సీనియారిటీలో మంచి కథలను ఎంచుకుంటూ, ముఖ్యంగా గ్లామర్ పాత్రలు కాకుండా తన యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, స్టోరీ ఓరియంటెడ్ గా ఉన్నటువంటి కథలకే తను ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో గతంలో వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు అంతే తను ఎప్పుడైతే తను ఈ స్టోరీ సెలక్షన్స్ చేసుకుందో మంచి విజయాలు కూడా తను అందుకుంటుంది. తన కెరీర్ గ్రాఫ్ కూడా ఒక్కసారి బాలీవుడ్ కూడా, అంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కూడా చాలా బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. అంటే పెద్ద స్టార్లతో పాటు సినిమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఆమెకి గాయాలు అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంటే కథ బట్టి మనం ఎలాంటి కథలను చేయాలి, అంటే సినిమాలు చేయాలి, మనం ఇలాంటి బట్టి ఎన్నిటి లెక్క చేయకూడదు, కథ డిమాండ్ ఎట్లా ఉంది కాబట్టి ఈ యాక్షన్ సంబంధించిన చేశాను, నాకు గాయాలైనని చెప్పేసి తన ఫోటోలు పెట్టింది. అయితే స్వల్పంగా గాయాలు కనబడుతున్నప్పుడు కూడా తను చెప్పిన విషయం ఏంటంటే, మనం ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టింది. యాక్చువల్గా తుఫాన్ అయితే మనకు ఏ ఉరుము కూడా మన ఆపలేదు అని చెప్పేసి తను పెట్టింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, నేను చాలా హార్డ్ పాత్ర చేస్తున్నాను, దీనికి సంబంధించినటువంటి యాక్షన్స్ చేస్తున్నాను. ఎందుకంటే సబర్మతి, ఫర్జీలో మంచి వెబ్ సిరీస్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ నిలిపింది. అమెజాన్ అనే ప్రైమ్ లో కూడా చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే దానికి ఫర్జీ 2 ఇప్పుడు చేస్తుంది. దానికి సంబంధించిన దాంట్లోనే ఈ యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ గాయపడ్డట్టు మనకు తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఈ గాయాలు మాత్రం తనకు ఒక లెసన్ నేర్పించాయి. సో ఏదైనప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంది అని ఫ్యాన్స్ చేసుకున్నారు. ఫ్యాన్స్ కూడా తను అప్రిషియేట్ చేస్తూ కూడా చేశారు. ఇటువంటి హార్డ్ వర్క్ పాత్ర చేసి, అంటే ఇటువంటి యాక్షన్ చేస్తూ ప్రేక్షకులని అలరింపజేయడానికి చేస్తున్న ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. నాకు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఆమెకి గాయాలైన మాట వాస్తవమే, అందరికీ కూడా కన్సర్న్ ఉంటుంది. బట్ గాయాలైన వాటిని పోస్ట్ చేయడంలో ఆంతర్యం ఏంటి అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ట్రోలర్స్ కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే దీన్ని ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా వాడుకుంటున్నారని చెప్పే వాళ్ళకి ఎలా చెప్పొచ్చు? ఖచ్చితంగా, అంటే అన్ని రకాలుగా మనం అనుకోవచ్చు. అంటే పబ్లిసిటీ అనేది పక్కన పెడితే తను ఏంటంటే, తన మొదట్లో తను చేసినటువంటి సినిమాల్లో కెరీర్లో చాలా అపవాదులు, అంటే ఆమె చేసిన సెలక్షన్స్ కావచ్చు, అవన్నీ కూడా కొంత ఆమెకి పెద్ద పేరుని తీసుకురాలి. కేవలం గ్లామర్ డాల్ గానే పేరు సంపాదించుకుంది. కాకపోతే తను ఒక ఆర్టిస్ట్ గా నిలబడడంలో మాత్రం కొంచెం వెనకంజ చేసింది. సో ఎప్పుడైతే ఇటువంటి కథకు సంబంధించినటువంటి కథలను ఎంచుకుంటూ ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుందో అప్పుడే తనకు గుర్తింపు వచ్చింది, ఒక రాశి ఖన్నాకు ఒక ఆర్టిస్ట్ గా. సో అటువంటి దానిలో ఇవేంటంటే తను నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను చెప్పుకోవడం కోసం, తన మీద విమర్శలు చేసిన వ్యక్తుల కోసం చేస్తున్నాను. నేను ఇది ఊరికే చేయట్లేదు. ఆర్టిస్ట్ లాంటి హీరోలు మాత్రమే ఈ సినిమాలలో హీరోయిజం చూపిస్తారు, హీరోలు మాత్రం కష్టపడతారు, మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు అన్నదానికి కూడా ఈమె కొంచెం ఇవి చేసింది. సో దీన్ని ఇది పాజిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే తను చేసే హార్డ్ వర్క్ కూడా షేర్ చేసుకోవడం, సో ఇవన్నీ కూడా తనకు ఒక ఫ్యాన్స్ కి తెలియజెప్పే ప్రయత్నంలో రెగ్యులర్ గా సినిమా సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా మనకు అనేక పోస్ట్ పెడుతుంటారు, మంచి కానీ చెడు కానీ. సో ఆ రాశి ఖన్నా కూడా అదే కోణంలో పెట్టిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ తను ఎటువంటి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరింపజేయడానికి తను ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనం కూడా అభినందించాల్సినటువంటి విషయం.